క్రీస్తు మీలోనున్న ఎడల, ఎవరిలో? విశ్వసించిన వారిలో. ఆయన ఎలా ఉంటాడు? రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా. యేసుక్రీస్తు ఎలా నివసిస్తారు? విశ్వాసము ద్వారా మనలో నివసిస్తారు. విశ్వాసం ఎలా కలుగుతుంది? రోమ 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అంటే క్రీస్తుని గురించిన సంగతుల ద్వారా, ఆ సంగతులు మనం నేర్చుకోవడం ద్వారా ప్రభు మనల్ని ఏం చేయగలుగుతున్నాడు? నివసించగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? సంతోషం. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందం. ఆయన రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదివితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నానన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాడు. జీవించేవాడు సంతోషిస్తాడు. చూడండి, జీవించేవారిని బట్టి మనం సంతోషించగలుగుతాం, జీవించేవారిని బట్టి మనం సంతోషించగలుగుతాం. చూడండి, ఈ భూమి మీద జీవింపజేసేది ఏంటి? అక్షయమైనది ఏంటి? ఏదీ లేదు. కానీ నేను ఇలా అంటాను, మన జీవితం అక్షయమైంది, అందును బట్టి మనం సంతోషించాలి. చూడండి, పరలోకంలో జీవించున్న ప్రభు ఆయన నిత్యము జీవించేవాడు. ఆయన వాడిపోయే అనుభవాలు కలిగి లేడు. దినములను బట్టి ఆనందించడం అనే అది మంచి విషయం కాదు. ఒకరోజు ఆనందించడం ఏంటండి? సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండగ బట్టి ఆనందించడం ఏంటి? నిజంగా నేను అలా అంటాను, శరీరాన్ని బట్టి ఆనందించడం అది కూడా. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? శరీరంను బట్టే ఇవన్నీ కూడా కలిగినాయి. దినమును బట్టి ఆనందించడం, నెలలను బట్టి, సంవత్సరాలను బట్టి ఆనందించడం, ఇట్లాంటి ఆనందం విశ్వాస యొక్క జీవితం కాదు. మన ఆనందం ప్రభువునితో నిమిత్తమైంది. ప్రభు ఎక్కడున్నాడు? సూర్యునికి పైన ఉన్నాడు. దినములు ఎక్కడుంటాయి? సూర్యునికి కింద ఉంటాయి. మనం ప్రభువుని బట్టి ఆనందించినప్పుడు దినములను బట్టి ఆనందించాం. అర్థమైందండి? క్రిస్మస్ రోజునే ఆనందం కలిగి ఉంటారా? లేదండి. ప్రభువుని బట్టి ఆనందించినప్పుడు మన పరలోకంలో ఉన్న ఆనందాన్ని, అనగా సూర్యునికి పైన ఉన్న, అంటే దినములను బట్టి కాదు, మన ప్రభువుని బట్టి మనం ఆనందించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు జీవించున్న జీవితం లేని చోట ఏముండదండి, అంటే ఆనందం ఉండదు. నువ్వు ఎట్లా ఆనందంగా ఉన్నావా అని అడిగితే ఏం చెప్పాలి? క్రిస్మస్ కదా అని అంటే క్రిస్మస్ అయితే ఆనందమా? లేదు. ఆయన నన్ను జీవింపజేస్తున్నాడు కాబట్టి